గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. వీళ్ళందరూ హింసలు మాట్లాడుతూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు. 100 అయింది, తలకాయ లేచిపోయింది, ఫినిష్. ఒక్క సెకండ్. అది సత్యం యొక్క శక్తి. కాబట్టి చావ చచ్చిపోయి బ్రతికే కన్నా మరణించటమే మేలు. ఏమి ప్రయోజనం మన వల్ల? దేనికి? ఇది మహాత్ముల యొక్క లక్షణం. ఆ మహాత్ముల నుంచి మనం లబ్ధి పొంది ఉన్నాం. మన ధర్మం అది. కాబట్టి సాయిబాబా అసలు మహాత్ముని కనుక్కోనగలిగిన శక్తి మనకు ఉన్నదా అండి? ఈ 4 లక్షణాలు ఉండాలి. అవునండి, 4 లక్షణాలు మరి అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి కదా అంటారేమో. ఇది కూడా ఉంది. సర్వాంతర్యామి అంటే సర్వాంతర్యామని మనం ఎట్లా చెప్తున్నాం? కంటితో చూడలేక అంతా ఉంటే సర్వజ్ఞత్వం వల్ల చెప్పగలుగుతున్నాం. ఆయన అక్కడ లేకపోతే ఎట్టా చెప్తాడో అని లాజిక్, అంతే కదా. అట్లా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదండి. ఉన్నారు, నాకు తెలుసు. మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు నాకు తెలుసు. సర్వాంతర్యామి అంటే సర్వాంతర్యామి అయితే చెప్పాలి కదా. సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం అంటారా? వారి సమర్థం మనకు తెలియదు. మన దానికి వాళ్ళ సలహా చెప్పి దాని నుంచి బయటపడిన కేసులు కూడా నేను చూశాను స్వయంగా. అసలు మెడికల్ సైన్స్కి అందనటువంటి సందర్భాలు నేను చూశాను. పిచ్చిలేసిపోయింది. వాళ్ళంటే మొత్తం డాక్టర్స్ ఏం అట్లా వెళ్ళి కూర్చొని వచ్చి మొత్తం సెట్ చేసిన సందర్భం నేను చూశాను. కాబట్టి చెప్పగలను. దాని సర్వసమర్థత్వం అనొచ్చుగా. కష్టం పోయిందిగా. ఏ మెడికల్ సైన్స్ ఏం చేయలేకపోయింది అక్కడ. సరే, మృత్యుపై ఆధిపత్యం అంటావా? సరే, ఉదాహరణ అట్లా పెట్టండి. మరి వాళ్ళు అనేద్దామా అండి అంటే కుదరదు. ఎందుకంటే దానికి ఇంకో లక్షణం చెప్పారండి. దేనికోసం జనమంతా ప్రపంచంలో పరిగెడుతున్నారో అది అవాస్తవం అని, అది అబద్ధమని ఆదిశంకర చెప్పినటువంటి ఈ జగత్తు మిథ్యరా, అట్లా భ్రమ పెడుతున్నది, నీతో ఆడుకుంటున్నది, అంతకన్నా ఏం లేదు. నువ్వు వేరే కాబట్టి నువ్వు పరిగెడతావు, అంతకన్నా ఏం లేదు. నీ అనుభవంలో ఉన్నదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అంటే తప్పేవాళ్ళు చెప్పండి. దాందే మందే. నీతో ఆడుకుంటున్నది అది, నువ్వు ఆడలేకపోతున్నావు కాబట్టి దుఃఖపడుతున్నావు. ఏమిటది? ఈ ప్రపంచమంతా మిథ్య అంటే ఏం లేదు ఇక్కడ, కనిపిస్తూ ఉంది అంతే. నువ్వు కూడా ఆడబ్బా, బాగుంటుంది. అప్పుడు నీకు తెలిస్తే ఆడగలవు, లేకపోతే కంగారు పడిపోతావు, ఏదో కావాలని తపన పడతావు, ఏదో పోయిందని దుఃఖపడతావు. ఏదో ఆ క్షణంలో అనిపిస్తే అనిపించవచ్చు, కానీ అది జీవితాంతం క్యారీ చేస్తారండి. చాలా బాధ అనిపిస్తుంది పాపం. ఏదో ప్రతి వ్యక్తికి రావటం పోవటం అని ఉంటుంది కదా. డబ్బైనా, వ్యక్తులైనా, బంధాలైనా ఇవన్నీ వస్తాయి పోతాయి, దర్శాలు. కానీ దాన్ని బట్టి లాగి గుంజి జీవితాంతం వాడు బాధపడి ఆ పక్క వాళ్ళని హింసపెట్టి నానా క్షణాలు చేసుకుంటున్నాడు. ఏదో ఆ క్షణంలో అనిపించింది అనుకోండి, ఎస్, యూ గెట్ ఆల్ దిస్ ఫిలాసఫీ. దిస్ ఇస్ ఫిలాసఫీ అండ్ ట్రూత్ అండి. ద లవ్ ఆఫ్ ట్రూత్ ఈస్ కాల్డ్ ఫిలాసఫీ. ఈ సత్యాన్ని నువ్వు దర్శనం చేసినట్లయితే ఏముందబ్బా అనే భావన రాదా? అందుకోసమే పెద్దవాళ్ళు అంటారు, ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం లాగా ఉండకూడదు. ఆ క్షణం ఉంటుంది, మళ్ళీ అసలు దాని ఊసే ఉండదు. ఈ చెప్పిందంతా అట్లా ఉంటుంది. అలా ఉంటే ఇంకా సుఖమే ఉంటుంది చెప్పండి. ఏం చేస్తే వస్తుంది చెప్పండి. అందుకే మనకు వేదం కొన్ని పదాలు గట్టిగా చెప్పిందండి. కొన్నేంటి సత్యమేదో చెప్పింది. ఎట్లా స్వామి అంటే, నా కర్మణారా, నువ్వు ఎంత కర్మ చేసినా నీకు శాంతం రాదు నాయన, స్వాంతన పొందలేవు. నువ్వు ఏమన్నా చెయ్యి, ఇంకెడిపోవాలి. ఏది మనం అథారిటీ అనుకుంటున్నామో అది చెప్తా ఉంది. నా కర్మణ, ఏ పని చేసి నువ్వు యజ్ఞయాగాదులు చేయి, గంగలో దూకు, ఎక్కడన్నా పో, ఏ మహాత్ముడు కాళ్ళ దగ్గర బడుండు, ఇవి ఏమీ పనికి రావు. టెంపరీ. దేనికి పనికిరావు? దివ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఎప్పుడు ఉండే ఆనందాన్ని పొందడానికి ఇవేవి పనికిరావు. పాపం పోతుంది, కొంత పుణ్యం వస్తుంది, కొంత స్వాంతం వస్తుంది, ఎస్. లేదు, గురువు గారు చెప్పింది అర్థం చేసుకుని నీ జీవితంలో అది ప్రభవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఊరికే వింటే లాభం లేదండి, వేస్ట్ ఆఫ్ టైం. మరిన్ని విషయాలు
వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.